జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా అటవీ అధికారి ఎన్ రామచంద్రరావు, పాడా ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతాల్లో గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణం, నగర వనాలు, తాటి తోపుల ఏర్పాటు పనుల పురోగతితో పాటు నేషనల్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు అవసరమైన స్థల గుర్తింపు తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుల వారికి ఇప్పటివరకు జరిగిన పనుల ప్రగతిని జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తీర ప్రాంతాల తుఫాన్ల ఉధృతిని తట్టుకునేందుకు తీరకోతను నివారించడంతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు సముద్ర తీర వెంబడి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును వేగవంతం చేయాలన్నారు. దీనికి అనుబంధంగా తీర ప్రాంతాల్లో విస్తృతంగా తాటి తోపులను పునరుద్ధరించడం, కొత్తగా నాటడం వంటి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు. తాటి చెట్లు తీర ప్రాంతాల రక్షణకు ప్రకృతి సిద్ధమైన అడ్డుగోడలుగా పనిచేస్తాయని, స్థానిక ఉపాధికి కూడా ఇవి దోహదపడతాయన్నారు. నగరవాసులకు కాలుష్యరహిత వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు అనుకూలమైన ప్రాంతాలను అందించే ఉద్దేశంతో చేపట్టిన నగర వనాల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గుర్తించిన స్థలాల్లో మొక్కల పెంపకం, అవసరమైన రక్షణ వలయాలు, మౌలిక వస్తువుల కల్పనపై అటవీశాఖ అధికారులకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో పాడ పీడీ డాక్టర్ ఎన్ శివరాం ప్రసాద్, వివిధ ప్రాంతాల ఫారెస్ట్ రేంజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.